నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ అదుర్స్. రాత్రి 9 గంటలకు నెల్లూరు నుండి హైదరాబాద్ వచ్చే ప్రైవేటు బస్సు బయలుదేరింది. మరో స్టాఫ్లో సాహితీ బస్సు కోసం ఎదురుచూస్తుంది. అప్పుడే ఆమె తమ్ముడు లిఖిత్, ఇంత రాత్రి వెళ్ళడం అవసరమా అన్నాడు వాటర్ బాటిల్ ఇస్తూ. నాకు మాత్రం సరదా అనుకుంటున్నావా? వారం రోజులు సెలవు అడిగే వచ్చాను. కానీ మా బాస్ గాడు 2 రోజులకే కొత్త ప్రాజెక్ట్ అంటూ రమ్మని అర్జెంటుగా కాల్ చేస్తాడని నేను మా కలగన్నానా అంది విసుగ్గా. అబ్బో, ఈ విసుగు వెళ్ళి వాడిపై చూపించు, నాపై కాదు అన్నాడు లక్కీ అనే ముద్దుగా పిలిచే లిఖిత్. సర్లే, ఈ బస్ ఏంటి ఇంకా రావట్లేదు అంటూ వాచి చూసుకుంది. సమయం 9:30. అబ్బా, వీడికి టైం సెన్స్ అస్సలు లేదు అని విసుక్కుంది. రేయ్, నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాలే అంది తమ్ముడిని చూస్తూ. అంతే అంటావా అన్నాడు లక్కీ. అంతే, అమ్మ అడిగితే ఎక్కించానని చెప్పు అంది సాహితి. సర్లే వెళ్తాను, ట్రాఫిక్ కూడా చాలా ఉంది. నువ్వు జాగ్రత్త, దిగగానే ఫోన్ చెయ్యి అంటూ బైక్పై వెళ్ళిపోయాడు లిఖిత్. వాడు వెళ్ళిన అరగంటకు బస్సు వచ్చింది. సాహితి బస్సు ఎక్కుతుండగా ఒక 2 వృద్ధ దంపతులు హడావిడిగా వచ్చి బస్సు ఎక్కారు. ఏంటమ్మా ఇంత లేట్ అంటూ బస్సు అతను చిరాగ్గా అన్నాడు. వీడు లేటుగా వచ్చి మళ్ళీ వారిని అంటున్నాడు అనుకుంది మనసులో సాహితి. అలా తన సీట్ చూసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఒక జులపాల జుట్టుతో చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒకడు కూర్చున్నాడు. దాంతో సాహితి చిరాగ్గా మనసులో తిట్టుకొని, అడిగిన బస్సువాడు సీటు మార్చాడు అని తెలిసిందే కాబట్టి తన జుట్టు రబ్బర్తో గట్టిగా ముడివేసుకొని తన బ్యాగు సీట్ కింద పెట్టింది. తర్వాత తన జర్కిన్ సర్దుకుంటూ కూర్చుంది. పక్కన అమ్మాయి రావడంతో వాడు హెడ్ ఫోన్స్ తీసేసి సాహితిని చూడడంలో మునిగిపోయాడు. అది చాలా చిరాగ్గా అనిపించింది. అయినా కూడా ఏమీ పట్టనట్టు కూర్చుంది సాహితి. బస్సు బయలుదేరింది. కాసేపు అయ్యాక బస్సు హైవే ఎక్కింది. బస్సులో లైట్లు ఆఫ్ అయ్యాయి. ఇక సాహితి పక్కన కూర్చున్నవాడు తన పులిహోర కలపడం మొదలుపెట్టాడు. సాహితికి చిరాకుగా ఉన్నా ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో తనకి ఒక ఐడియా తట్టింది. దాంతో వెంటనే తన ఆలోచనను అమల్లో పెట్టింది సాహితి. తర్వాత నుండి సాహితి బస్సులో ఏ చిరాకు విసుగు లేకుండా హాయిగా నిద్రపోయింది. పక్కన ఉన్న జులపాల వాడు మాత్రం నిద్రపోకుండా తన స్టాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. తెల్లారేసరికి బస్సు హైదరాబాద్ చేరుకుంది. సాహితి తన స్టాప్ వచ్చే వరకు వేచి చూసి తన పక్క సీటు జులపాలవాడు లేకపోవడం చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ బస్సు దిగుతుంటే, ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు అని అడిగిన కండక్టర్తో, అవును, మీ పక్క సీట్ అతనేంటి మేడం, మీరు నిద్రపోగానే మధ్యలో వచ్చి బతిమాలి మరీ దిగిపోయాడు అన్నాడు. ఓ అవునా అంటూ, ఏమీ లేదు, ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వుతున్నా అంతే అంటూ బస్సు దిగి తన హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ ప్రాజెక్టు గురించి చర్చించేసరికి చాలా సమయం గడిచిపోయింది. అలా బయటకు వచ్చాక ఫోన్ చూసుకుంటే తమ్ముడు చేసిన 10 మిస్ కాల్స్ ఉన్నాయి. దాంతో సాహితి తమ్ముడికి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన లిఖిత్, ఏంటే బాబు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయవేంటి? పిల్లగానే ఫోన్ చేయమని చెప్పానా? అసలే రాత్రిపూట ప్రయాణం, అందులోనూ నువ్వు ఫోన్ చేయకపోయేసరికి నీకేమైందో అన్న టెన్షన్తో చచ్చిపోయాననుకో అంటూ సాహితిని తిట్టాడు. ఒరేయ్ ఆపరా బాబు, బస్సు ఎక్కించావు సరే, అందులో నా పక్క సీట్లో ఒకడు పెద్ద జుట్టుతో కూర్చున్నాడు. ఎంత భయమేసింది అనుకున్నావు? అయినా ఇప్పటి వరకు మీటింగ్లో చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు అంది సాహితి. ఏంటే ఏమంటున్నావు? బస్సులో పక్క సీట్లో ఒకడు ఉన్నాడు అన్నావుగా, వాడేమైనా మిస్బిహేవ్ చేశాడా ఏంటి అంటూ అడిగాడు. దానికి సాహితి, వాడి బొంద, వాడు నన్నేం చేస్తాడు, నీకో విషయం చెప్పనా? అబ్బా ఏంటి, తొందరగా చెప్పు అటువైపు నుంచి అన్నాడు లక్కీ. వాడు హైవే ఎక్కిన తర్వాత పులిహోర కలపడం మొదలుపెట్టాడురా. తర్వాత నాకు ఆలోచన వచ్చింది. దాంతో వాడిని నెమ్మదిగా దగ్గరికి పిలిచాను అంది. ఆ తర్వాత ఏం జరిగిందే? చెప్పవే, తొందరగా చెప్పవే బాబు అంటూ హడావిడి చేశాడు లక్కీ. వాడిని నెమ్మదిగా దగ్గరికి పిలిచి నేను ఎక్కే ముందే ఒక వృద్ధ జంట బస్సు ఎక్కారు హడావిడిగా. వారిని వాడికి చూపిస్తూ ఒక ఝలకిచ్చాను అంది. ఏంటే అది అన్నాడు లక్కీ. ఏం లేదురా, వాళ్ళిద్దరు అసలు వృద్ధులు కాదని, ఈ బస్సు పిలిచేయడానికి వచ్చామని, అందులో ఒకదాన్ని నేనని, సీటు కింద ఉన్న బ్యాగులో బాంబులు ఉన్నాయని చెప్పాను. అంతే, కిక్కురుమనకుండా ఇక నా జోలికి వస్తే ఒట్టు. పైగా బతిలాడాడు కూడా, నా స్టాఫ్ వచ్చే వరకు ఏం చేయకండి అంటూ. ఇంతలో నేను హ్యాపీగా నిద్రపోయాను. మర్నాడు లేచి చూసేసరికి వాడు మధ్యలోనే దిగిపోయాడంట. కండక్టర్ చెప్తుంటే నాకు నవ్వు ఆగలేదనుకో అంటూ గలగలా నవ్వసాగింది సాహితి. అది విన్న లక్కీ, భలే చేసావక్క, ఇంకెప్పుడు వాడు ఆడవారు ఉన్న సీటు పక్కన కూర్చోడు అంటూ నవ్వాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ, మీరేనా సాహితి అంటూ పక్క నుండి వినిపించింది. మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన సాహితికి రాత్రి పక్క సీట్లో ఉన్న జులపాల జుట్టువాడు ఎదురుగా కనిపించాడు. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ, ఎస్ నేనే సాహితి అంది వణుకుతున్న గొంతుతో. ఓహో మీరేనా, మీ ప్రాజెక్టులో నేను ఒక మెంబర్ని.
నా పేరు రాధాకృష్ణ అంటూ పరిచయం చేసుకుని వెళ్తూ ఆగి మీ ఐడియా అదర్స్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. సాహితీ షాక్ అయ్యింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.